హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రోజువారీ రాశి ఫలాలలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకెంతో అవసరం. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణలో ఉన్న అవంతరాలు కొంత ఇబ్బందిని కలుగజేస్తాయి. ముఖ్యమైన పనులన్నీ కూడా వాయిదా వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి ధనపరంగా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట మార్పుల వలన కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి ఇంట బయట ఒత్తిడిలు అనేవి పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి మిత్రులు కూడా శత్రువులుగా మారి ఒత్తిడిని కలుగజేస్తారు. ఇక ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి, కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. అలాగే అనుకున్న కార్యక్రమాలలో ప్రతిబంధకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆదాయానికి మించిన ఖర్చులు మీద పడి ఎటు పాలుపోని పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి కాస్త పొదుపు చేయడం ద్వారా ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. అలాగే ఈరోజు ఆరోగ్య సూత్రాలు కొంచెం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. సమయపాలన పాటించడం, సమయానుగుణంగా ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం అనేది చేయడం వలన మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు కొత్త సమస్యలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు మరింత పనిభారం పెరగవచ్చు. కళాకారులకు, సాంకేతిక నిపుణులకు కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించడం కష్టమే అవుతుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక అశాంతి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు దుర్గాదేవికి కుంకుమార్చన చేయించుకోవడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.